మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీ జీవిత కాలంలో జరగబోయే సంఘటన సత్యాన్ని వింటే మీ మతిపోతుంది. అవును స్నేహితులారా, ఈ రోజు ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో పాటు ఎల్లమ్మ తల్లి కృప మీకు కురవబోతుంది. మీ జాతక చక్రంలో ఎలాంటి యోగం కనిపిస్తుందో, మాకు ఎలాంటి సంకేతాలు అందుతున్నాయో దాని ప్రకారం మేషరాశి వారి జీవితం ఒక దెబ్బకు మారిపోతుంది. కానీ ఎవరి జీవితం మారుతుందంటే ఎవరైతే ఈ రోజు ఈ వీడియోని చివరి వరకు చూస్తారో వారిదే. అవును స్నేహితులారా, వీడియో మొదలు పెట్టే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు ఎల్లమ్మ తల్లి లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో నిజమైన హృదయభావంతో ఓం సూర్య నారాయణ నమః, జై ఎల్లమ్మ తల్లి, జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని లైక్ చేయండి. దీని వల్ల ఆ సూర్యనారాయణుడు, ఎల్లమ్మ తల్లి మరియు ధనలక్ష్మి మాత ఆశీస్సులు, ప్రేమ మేషరాశి వారికి లభిస్తాయి. మీ పూర్తి కుటుంబానికి లభిస్తాయి. మరి స్నేహితులారా, వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీ అందరి జీవిత కాలంలో ధనం, ఐశ్వర్యం, కారు, బంగ్లా అన్ని మీకు లభించబోతున్నాయి. లక్ష్మీమాత కటాక్షం ఉంటే లేనిది ఏముంది? మరి స్నేహితులారా, మేషరాశి వారు మీరు మీ అదృష్టం ముందు ఓడిపోయి ఉంటే మీరు చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం ఎప్పుడు చేజారిపోతుందని మీకు అనిపిస్తుంటే రాబోయే కొన్ని నిమిషాలు నా మాటను పూర్తి శ్రద్ధతో వినండి. ఈ కొన్ని నిమిషాలు మీ పూర్తి జీవిత దిశను మార్చగలవు. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీకు మామూలు సమయం కాదు. ఇది చాలా సున్నితమైన కాలం. ఇక్కడ మీరు చేసే ఒక చిన్న తప్పు మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించగలదు. అదే ఒక సరైన నిర్ణయం మీ 7 తరాల అదృష్టాన్ని మార్చగలదు. మీరు ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే మీ చేతులతో మీరే అదృష్టపు తలుపులు మూసుకున్నారని అర్థం. కానీ చివరి వరకు ఉంటే మీ ఇంటి గుమ్మం వద్ద సంతోషపు ఆనందాలు ఎవరు ఆపలేరు. మేషరాశి జాతక చక్రంలో ఇప్పుడు రాజయోగం, అమృత సిద్ధి యోగం మరియు ఈ రోజు సూర్య మహాయోగాలు అరుదైన సంగమే ఏర్పడుతుంది. ఇది దాదాపు 100 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ ఆ తల్లి పాదాల సాక్షిగా తీరిపోతాయి. ఈ యోగాలు ఎవరి జీవితంలో పడితే వారి జీవితంలో యాక్టివేట్ కావు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతం. భగవంతుడు ఎవరికైనా మేలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా వారి చెవుల్లోకి ఒక సందేశాన్ని పంపిస్తారు. ఈ రోజు అదే సందేశం మీ చెవుల వరకు చేరుతుంది. మీరు ఇక్కడి వరకు వచ్చారంటే అది ఆ ఎల్లమ్మ తల్లి ప్రణాళిక అని నమ్మండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది పిలుపు. ఈ రోజు నేను మీ జీవితానికి సంబంధించిన 3 మహాసత్యాలను బయట పెట్టబోతున్నాను. అవి వింటే మీ ఆత్మ కూడా కనిపిస్తుంది. మొదటి విషయం మీ రహస్య శత్రు వినాశనం మరియు అతని అసలు ముఖం బయటపడడం గురించి. రెండవ విషయం మీ 7 తరాల నుండి వస్తున్న దరిద్రం, అవమానం మరియు అప్పుల సంఖ్యను తెంచడం గురించి. ఇక్కడ లక్ష్మీమాత అనుగ్రహం కలగబోతుంది. మరియు మూడవ విషయం ఎంత లోతైనది మరియు భయంకరమైనది అంటే అది వినే ముందు మనిషి తన గుండెను ధైర్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది నేరుగా మీ జీవితం మరియు మృత్యు మధ్య వేలాడుతున్న అదృశ్య సంకటం గురించి. అది ఇప్పటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంది. సూర్య భగవానుడు తోడుగా ఉంటే ఆ సంకటం కూడా తొలగిపోతుంది. మరి స్నేహితులారా, ఈ 3 విషయాలను చెప్తూ నేను గీత సాధకుడిగా మీతో మాట్లాడుతున్నాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఉత్తిష్ట జాగ్రత్త అని. కర్మలో నిమగ్నమవ్వు, అజ్ఞానం ఉన్న చోటే భయం ఉంటుంది అని. ఈ రోజు ఏది జరగబోతున్నా అది మేషరాశి వారికి భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి. నేను మీకు కలను అమ్మడానికి రాలేదు, సత్యాన్ని చూపించడానికి వచ్చాను. సత్యం ఒక్కోసారి బాధాకరంగా ఉంటుంది, కానీ అదే సత్యం మనిషికి విముక్తినిస్తుంది. ఈ రోజు తరువాత మేషరాశి వారి గ్రహగమనంలో ఒక మార్పు మొదలవుతుంది. అది ఏళ్ల తరబడి నిలిచిపోయిన శక్తిని మేల్కొలుపుతుంది. ఇది అన్యాయం, మోసం మరియు ప్రతికూలతకు వ్యతిరేకంగా న్యాయపు నాదం. కానీ గుర్తుంచుకోండి, ఈ రోజున సూర్య ప్రకాశం ఉన్న చోట నిర్లక్ష్యానికి చోటు లేదు. ఈ రోజు మీ జీవితంలో ఒక మైలురాయి కాబోతుంది. ఆలోచించండి, మేషరాశి వారు ఎన్నిసార్లు ఇలా జరిగింది, అంతా బాగుంది అనుకున్నప్పుడు, పని పూర్తి కావడానికి ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక అడ్డంకి వచ్చి అంతా చెల్లా చెదరైపోతుంది. మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. ఇంట్లో కారణం లేకుండా ఒత్తిడి ఉంటుంది. ఎవరి ముఖం గుర్తు రాకపోయినా ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని చుట్టుముడుతుంది. డబ్బు వస్తుంది కానీ నిలబడదు. బంధాలు ఏర్పడతాయి కానీ విడిపోతాయి. బహుశా ఇదంతా మీ అదృష్టం అని మీకు అనిపించవచ్చు, కానీ సత్యం దీనికంటే చాలా లోతైనది. మీ జాతక చక్రంలో కొన్ని గ్రహయోగాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రయోజనాన్ని మీ శత్రులు పొందుతున్నారు. ఎవరి మనసులో అయితే మీపై విషం ఉందో వారే చెడు ప్రయోగాలు, అసూయ మరియు దృష్టి దోషాల ద్వారా మీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆట మారిపోతుంది. ఎందుకంటే ధర్మం పడిపోతున్నప్పుడు ఈశ్వరుడు స్వయంగా ఏదో ఒక రూపంలో జోక్యం చేసుకుంటాడు. సూర్య భగవానుడు తన తేజస్సుతో ఈ అడ్డంకులను తొలగించబోతున్నారు. ఈ రోజున దివ్య శక్తులు, హనుమంతుడి అష్టసిద్ధుల నవనిధులు మరియు ఎల్లమ్మ తల్లి శక్తి మరియు సూర్య భగవానుడి అగ్ని కలిసి మీ
చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కవచ నిర్మాణం ఈ రోజు తర్వాత మొదలవుతుంది. సూర్యోదయానికి ముందు చీకటి ఎంత దట్టంగా ఉంటుందో అలాగే ఇప్పుడు మీ జీవితంలో అత్యంత దట్టమైన చీకటి నడుస్తుంది, కానీ వెలుగు రాబోతుంది అని చెప్పడానికి ఇదే సంకేతం. స్నేహితులారా, ఈ రోజు ఎందుకు ఇంత విశేషమని మీకు అనిపించవచ్చు. గ్రహాల భాషను సాధారణ పదాల్లో అర్థం చేసుకోండి. ఈ రోజు మీ జీవిత ఆకాశంలో సూర్యుడు క్రమశిక్షణ అనే కత్తితో నిలబడ్డారు. ఎల్లమ్మ తల్లి మీ భాగ్యస్థానంలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నారు. చంద్రుడు భావోద్వేగాల సరస్సులో తరంగాలను లేపుతున్నారు. రాహు మరి కేతులు ఇప్పటి వరకు మీ దారిలో పొగ మంచును వ్యాపింపజేశారు. వారు ఈ రోజు మీ జాతక చక్రంలో ఎంతటి స్థానానికి చేరుకున్నారంటే వారు సత్యానికి తోడుగా ఉండాలి లేదా స్వయంగా భస్మమైపోవాలి. మిమ్మల్ని అడ్డుకుంటున్న వారికి ఇది భయపడవలసిన సమయం. కానీ సత్యం మరియు శ్రద్ధ మార్గంలో ఉన్న మేషరాశి వారికి ఇది వరం లాంటి సమయం. లక్ష్మీమాత కటాక్షం మీపై ఉండబోతుంది. ఇప్పుడు ఆ మొదటి మహాసత్యం గురించి వినండి. అది మీ శత్రు నాశనం గురించి. జాగ్రత్తగా మేషరాశి వారు మీ జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా మనసులో తలుచుకోండి. మీరు ఎవరినైతే అత్యంత ఆత్మీయులుగా భావించారో, ఎవరినైతే మీ ముందు తీయటి మాటలు మాట్లాడారో వారే మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడడం జరిగిందా? మీ బంధువుల్లో లేదా మీ సొంత కుటుంబంలో ఎవరైనా అలాంటి ముఖం ఉందా? వారు రాగానే వాతావరణం భారంగా మారిపోతుంది. వారు వెళ్లగానే ఇంట్లో గొడవలు, నష్టాలు మరియు అనారోగ్యాలు పెరుగుతున్నాయా? మీరు చాలా సార్లు ఇది గమనించి ఉంటారు, కానీ ఆధారాలు లేకపోవడం వల్ల మిమ్మల్ని మీరే తప్పుగా అనుకున్నారు. ఈ రోజు ఆ భ్రమ తొలగిపోతుంది. ఈ రోజు తర్వాత మీ జీవితంలో యాక్టివేట్ అయ్యే మహాయోగం మొదటిగా మీ రహస్య శత్రు ముసుగుపై దాడి చేస్తుంది. బలమైన గాలి వచ్చి ఎండుటాకులను ఎలా రాల్చేస్తుందో అలాగే యోగం మీ జీవితం నుండి నకిలీ మనుషులను పెకిలించడం మొదలవుతుంది. ఈ శత్రు మీ ముందు నవ్వుతూ కనిపించి మీ వెనుక గోతులు తీసేవాడు. ఎల్లమ్మ తల్లి సాక్షిగా ఆ శత్రువు ఆట ఇక సాగదు. మరి స్నేహితులారా, గీతలు చెప్తుంది, కత్తి పట్టుకొని ఎదురుగా వచ్చే శత్రువు కంటే మిత్రుల గుండెల్లోకి ప్రవేశించే శత్రువే అత్యంత ప్రమాదకరమని. ఈ రోజు ఆ శత్రువు గుట్టురట్టు కాబోతుంది. ఆలయ గడపలోకి ప్రవేశించే ముందు చెప్పులు ఎలా వదులుతామో అలాగే మీ ఇంటి గడప కింద కూడా ఏళ్ల తరబడి ఏదో పాతి పెట్టబడి ఉంది. కొన్ని చూపులు, కొన్ని ఆలోచనలు మరియు కొన్ని ప్రతికూల సంకల్పాలు మీ సంతోషాలను చెదపురుగుల్లా తింటున్నాయి. ఇంట్లో అంతా బాగుంది, పూజలు జరుగుతున్నాయి, నామజపం జరుగుతుంది, అయినా పనులు చెడిపోతున్నాయని మీకు చాలాసార్లు అనిపించి ఉంటుంది. ఇది కేవలం కర్మ ఫలితం కాదు, ఇది మీకు తెలిసిన వారు సిద్ధం చేసిన అదృశ్య వల ప్రభావం. కానీ ఈ రోజు ఆ భగవంతుడి కృపతో హనుమంతుడు లంకా దహనం చేసి చెడుని ఎలా బూడిద చేశారో, సూర్య భగవానుడు తన వెలుగుతో చీకటిని ఎలా ప్రారదోలారో, అలాగే దివ్యశక్తి మీ జీవితంలో పేరుకుపోయిన మురికిని వేళ్లతో సహా శుభ్రం చేయడానికి బయలుదేరింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, మొదట మహాప్రకటన యొక్క మూల బిందువు. ఈ రోజు నుండి రాబోయే 24 గంటల్లోపు మేషరాశి వారికి ఒక సంకేతం తప్పకుండా లభిస్తుంది. ఈ సంకేతం ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పు కావచ్చు, ఏదైనా రహస్య సందేశం బయటపడడం కావచ్చు, ఏదైనా పాత రహస్యం వెలుగులోకి రావడం కావచ్చు, లేదా మీరు ఏళ్ల తరబడి కేవలం అంచనా వేస్తున్న విషయం గురించి నిజం తేలడం కావచ్చు. ఈ సంకేతం మీపై ఆధారపడి ఉండదు, ఇది పైనుండి పంపబడుతుంది. మీరు కేవలం అప్రమత్తంగా ఉండాలి. ఆ సంకేతం వచ్చినప్పుడు మీ మనసు చెప్తుంది, అవును, ఇతనే ఆ శత్రువు, ఇక్కడి నుండే సమస్యలన్నీ మొదలవుతాయి అని. అదే క్షణం నుండి మీ జీవితంలో న్యాయపు గడియారం మొదలవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, శత్రువు ముఖం తేలియడమే పూర్తి పరిష్కారం కాదు. యుద్ధంలో గెలుపు కేవలం శత్రువును గుర్తించడం వల్ల రాదు, సరైన సమయంలో సరైన దిశలో ధర్మ మార్గంలో నిలబడి అడుగు వేసినప్పుడే వస్తుంది. లక్ష్మీమాత మీ వెంటే ఉండి నడిపిస్తుంది. ఈ రోజు ఏర్పడిన మహాయోగం మేషరాశి వారికి సత్యాన్ని చూపించడమే కాకుండా ఇప్పటి వరకు మీలో అణిచిపెట్టిన ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మీ నోటిపైకి వచ్చి ఆగిపోయిన మాటలు ఈ రోజు సత్యమై మీ పెదవులపైకి వస్తాయి. మీరు ఊపిరి బిగబట్టి చనిపోవడానికి పుట్టలేదు, మీరు ధర్మం మరియు న్యాయం కోసం నిలబడ్డానికి ఈ భూమిపైకి పంపబడ్డారు. ఈ మొదటి మహాశక్తి మీ జీవితంలో యాక్టివేట్ అయ్యింది. ఈ రోజు సమయం తర్వాత మీలో ఒక కొత్త అదృశ్య ఆందోళన, ఒక చలనం అనిపిస్తుంది. భయపడకండి, ఇది భయం కాదు, ఇది మీ ఉనికి మేల్కొనడం. పితృదేవతలు మీపై ఉన్న తమ నెరవేరని కోరికల భారాన్ని దింపి ఆశీర్వాదంగా మార్చడం మొదలుపెట్టే క్షణం కూడా ఇదే. మీలో నుండి ఒక స్వరం వినిపిస్తుంది, ఇక చాలు, ఇక అన్యాయాన్ని సహించను అని. అదే స్వరం మీ కవచమవుతుంది. అదే స్వరం మీ ముందు మీకు అండగా మారుతుంది. ఇక ముందు నేను చెప్పబోయే దాంట్లో మొదటి విషయం యొక్క అసలు లోతు ఉంది. ఏళ్ల తరబడి మీ వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ఎవరు? అతని పేరులోని మొదటి అక్షర సంకేతం మీ ముందుకు ఎలా వస్తుంది? ఏ దివ్య ఉపాయం అతని ప్రతి దెబ్బను తిరిగి అతనిపైకి మళ్లిస్తుంది? ఇదంతా నేను మీకు ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాను. తద్వారా మీకు కేవలం సమాచారం మాత్రమే కాకుండా పూర్తి దిశానిర్దేశం లభిస్తుంది. ఇప్పుడు మేషరాశి వారు గుండె మీద చేయి వేసుకొని మీ జీవితంలోని ఆ క్షణాలను గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా కారణం లేకుండా ఒళ్ళు భారంగా అనిపించిందా? బయటకు అంతా మామూలుగా కనిపిస్తున్నా లోపల ఏదో అకస్మాత్తుగా భయం మిమ్మల్ని పీడిస్తుందా?
మీ జీవితం ఆకాశంలో ఏదో ఒక అదృశ్య శక్తి మీ శక్తిని పిలుస్తున్నాయని, అది మీ మేలు కోసం కాదు మీ పతనం కోసమని చెప్పడానికి ఇవే సంకేతాలు. ఈ రోజు ఆ మొదటి మహాసత్య యొక్క తెర తొలగిపోతుంది. సూర్య భగవానుడి కృపతో ఆ చీకటి తొలగిపోతుంది. నేను చెప్తున్న శత్రువు ఎప్పుడు దూరం నుండి రాళ్ళు వేడు. అతను తరచుగా మిండుకొస్తాడు, మీ టీ తాగుతాడు, మీ పిల్లల తల నిమురుతాడు మరియు మీ ముందు మిమ్మల్ని ఆకాశాన్ని ఎత్తేస్తాడు. కానీ అతను వెనుతిరగగానే అదే నోటితో మీ గురించి చెడు మాటలు అంటారు. ఆ కళ్ళే మీ ఇంటిపై చెడు దృష్టిని విసురుతాయి. ఈ శత్రువుకు మీ బలహీనత చాలా బాగా తెలుసు. అందుకే నేరుగా దాడి చేయకుండా మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని లోపలికి ప్రవేశిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించండి. మేషరాశి వారి మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? వారు రాగానే మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, పిల్లల స్వభావంలో చిరాకు పెరగడం, భార్యాభర్తల మధ్య కారణం లేకుండా గొడవలు రావడం, లేదా డబ్బు విషయాల్లో ఇబ్బందులు రావడం జరుగుతున్నాయా? ఇవి కేవలం తాత్కాలికం కాదు, ఇవి ఆ రహస్య దాడి ఫలితాలే. ఓం సూర్యాయ నమః అని స్మరిస్తే ఆ శత్రువు పారిపోతారు. మరియు భగవద్గీతలో చెప్తుంది, ఏ రోజు అయితే నువ్వు నీ శత్రువును గుర్తిస్తావో ఆ రోజే నీ సగం విజయం ఖాయమైపోతుందని. ఈ రోజు బ్రహ్మాండం ఆ సగం విజయ తాళపు చెవిని నీకు ఇవ్వబోతుంది. ఈ రోజు తర్వాత యాక్టివేట్ అయ్యే మహాసంయోగం మొదటిగా మీ ముసుగుపైనే దాడి చేస్తుంది. ఈ శత్రువు ఏదో ఒక అక్షరం వల్ల కాదు, అతని స్వభావం వల్ల గుర్తుపడతారు. ముఖం అదే పాత ముఖమే కాని ప్రవర్తనలో అకస్మాత్తుగా మీరు మార్పులు గమనిస్తారు. బహుశా అతను ఏదైనా విషయంలో నోరు జారి ఏళ్ల తరబడి దాచిన రహస్యాన్ని మీ ముందు చెప్పవచ్చు. బహుశా మూడో వ్యక్తి ద్వారా అతని అసలు రూపం బయటపడవచ్చు, లేదా ఆ వ్యక్తి ఏదైనా కష్టాల్లో తన కర్మభారాన్ని మొయ్యలేక సత్యాన్ని బయటపెట్టవచ్చు. ఈ క్షణంలో మీ అతిపెద్ద పరీక్ష మొదలవుతుంది. చాలా సార్లు మన సత్యం తెలిసినా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం, ఎందుకంటే మన భ్రమలే మనకు ఇష్టం. కానీ ఈ రోజు మేషరాశి వారు కళ్ళు మూసుకుంటే 100 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఈ రాజయోగం మీ చేతుల నుండి జారిపోతుందని అర్థం చేసుకోండి. అందుకే సంకేతం అందగానే మీతో మీరు అబద్ధం చెప్పుకోకండి. మనసులో స్పష్టంగా అంగీకరించండి, అవును ఇతనే నన్ను లోపల విడిచేయడంలో పాత్ర పోషించిన వ్యక్తి అని. అదే ఆ క్షణం నుండి మీ జీవితంలో కర్మల త్రాసు తిరగడం మొదలవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ శత్రు దాడి ఎలా తిప్పికొట్టాలి? భగవద్గీతలో మనకు పగ తీర్చుకోవడం నేర్పదు, ధర్మ మార్గంలో స్థిరంగా ఉండడం నేర్పుతుంది. అందుకే మీరు ఎవరితోనూ గొడవ పడవలసిన అవసరం లేదు. మీ చుట్టూ ఒక దివ్య కవచాన్ని నిర్మించుకోవాలి. దీనికోసం ఈ రోజు నుండి ఒక చిన్న కానీ అత్యంత శక్తివంతమైన నియమాన్ని మీ జీవితంలోకి తెచ్చుకోండి. గడియారం 12 గంటల వైపు వెళ్తున్నప్పుడు మీ ఇంటి గుమ్మంలో లేదా దేవుడి పటం ఉన్న చోట ప్రశాంతంగా కూర్చోండి. పెద్ద పూజలు అక్కర్లేదు, నిజమైన భావం ఉంటే చాలు. కళ్ళు మూసుకొని సూర్య భగవాన్ని, ఎల్లమ్మ తల్లిని స్మరించుకోండి. మరి మనసులో ఇలా అనుకోండి, ఓ భాస్కరా, ఓ ఎల్లమ్మ తల్లి, ఓ లక్ష్మీమాత, దారిలో అడ్డంకులని ఎలా తొలగించారో అలాగే నా జీవితంలో దాగి ఉన్న ప్రతి శత్రువు శక్తిని నిర్వీర్యం చేయండి. ఎవరైతే నా గురించి చెడుగా ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలే వారికి పాఠం నేర్పాలి. నా ఇంటికి నీ పాదాల ఆశ్రయం లభించాలి. కాసేపు గాఢంగా శ్వాస పీల్చి వదలండి. మరియు మీ ధ్యానాన్ని గుండెపై ఉంచండి. ఆ తర్వాత మీ ఇంటి గడప దగ్గర లోపల వైపు భక్తితో చేతులు జోడించి 3 సార్లు ఇలా సంకల్పం చేయండి. నా ఇంట్లోకి ప్రవేశించే వారు కేవలం శుభభావంతోనే రావాలి. చెడు భావంతో వచ్చేవారి ఉద్దేశం ఈ గడప దగ్గర నశించిపోవాలి. ఈ మాటలు మంత్రాలవుతాయి. లక్ష్మీమాత మీ ఇంటికి శోభనిస్తుంది. ఇప్పుడు ఈ మొదటి మహాశక్తితో పాటు ఉన్న రెండో మహాశక్తి గురించి వినండి. దాని సంబంధం మీ ధనం, మీ అదృష్టం మరియు మీ గౌరవంతో ఉంది. మేషరాశి శత్రువుల వల్ల బలహీనపడడం మొదలైనప్పుడు మొదటిగా ధనపు తలుపులు తెరుచుకునే సంకేతాలు లభిస్తాయి. మీరు గమనించి ఉంటారు, డబ్బు రావడానికి ముందే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆపేస్తుంది. కాగితాలు ఆగిపోతాయి, పేమెంట్ ఆగిపోతుంది. ఇవన్నీ మీ ధన భండాగారపు తాళం ఏదో అదృశ్య బంధనంలో చిక్కుకుందని చెప్పడానికి సంకేతాలు. ఈ రోజు తర్వాత ఆ తాళం కదలడం మొదలవుతుంది. ఈ రోజు సూర్యాస్తమయం నుండి రాబోయే 24 గంటల్లోపు మేషరాశి వారికి ఏదో ఒక సమాచారం, సందేశం, కాల్ లేదా పాత పని మళ్లీ మొదలయ్యే సంకేతం తప్పకుండా లభిస్తుంది. బహుశా ఆగిపోయిన అప్పు తిరిగి వచ్చే వార్త వినవచ్చు, ఆగిపోయిన బిల్లు పాస్ కావచ్చు, లక్ష్మీమాత అడుగుజాడలు మీ ఇంట్లో వినిపించబడతాయి. మేషరాశి వారి ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన పరిహారం ఏమిటి అంటే, ఈ రోజున సూర్యోదయ సమయంలో ఒక రాగి చెంబుతో సూర్య భగవానుడికి అర్ఘ్యం అనగా నీళ్లు సమర్పించండి. ఆ నీటిలో కొంచెం ఎర్రటి చందనం లేదా కుంకుమ వేయండి. ఇది మీ జాతకంలోని గ్రహదోషాలు తొలగించి ఆగిపోయిన ధన ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే సూర్యుడికి నీళ్లు సమర్పించేటప్పుడు ఓం హం హీం హౌ
సం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, మేషరాశి వారు ఏ లక్ష్మిని అయితే మనం పంచుకోమో అది నిలబడదు. అందుకే రాబోయే 24 గంటల్లో మీకు లభించే ఏదనమైనా దానిలో కనీసం ఒక భాగాన్ని దానం చేయండి. ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులో ఉంటే మీ సమయం, మీ శ్రమ లేదా మీ ప్రార్థన దానం చేయండి. ఎల్లమ్మ తల్లికి చేసే సేవల భావించి చేయండి. ఇప్పుడు ఒక రహస్యం వినండి. మీ ఇంటి ఈశాన్య భాగం ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. ఈ రోజు ఆ మూలను శుభ్రం చేయండి. అక్కడ ఒక చిన్న దీపం వెలిగించి మనసులో లక్ష్మీనారాయణలను తలుచుకుంటూ ఇలానండి: ఓ నారాయణ, ఓ మహాలక్ష్మి, నా ఇంటి ఈ మూల నుండి దరిద్రాన్ని దూరం చేయండి. మీరు ఇది చేసినప్పుడు మీలో ఒక తేలికపాటి అనుభూతి కలుగుతుంది. గుర్తుంచుకోండి, ధనం మంచి మనసుతో కూడా ఆకర్షించబడుతుంది. ఓం సూర్యాయ నమః. రెండో మహాశక్తి యొక్క లోతు ఇక్కడి నుండే మొదలవుతుంది. ఈ రోజు రాత్రి తర్వాత నుండి రాబోయే 24 గంటల వరకు మీ ముందుకు వచ్చే ఏ అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకురాబోతుంది. మీరు చేయవలసిందల్లా భయం మరియు బద్ధకాన్ని వదిలి అప్రమత్తంగా ఉండడమే. ఇప్పుడు మాట మెల్లగా ఆ స్థానానికి చేరుతుంది ఎక్కడైతే మూడవ మరియు అత్యంత గంభీరమైన మహాప్రకటన జరుగుతుందో. ఇది మేషరాశి వారి శ్వాస, మీ ఆరోగ్యం, మీ ఇంటి ప్రాణం మరియు మీపై ఉన్న అదృశ్య సంకటం గురించి. ఎల్లమ్మ తల్లి మీకు రక్షగా ఉంటుంది. ఇప్పుడు ఆ మూడవ మరియు అత్యంత లోతైన మహాప్రకటన గురించి తెలుసుకుంటే, మేషరాశి వారు మీరే ఆలోచించండి. ఎన్నో ఇళ్లలో డబ్బు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు. ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉంటారు. ఎవరి మనసులోనే అకస్మాత్తుగా ప్రతికూల ఆలోచనలు వచ్చి జీవించాలనే కోరిక తగ్గిపోతుంది. ఇవన్నీ కేవలం యాదృష్కం కాదు, మీపై ఏదో ఒక ఆధ్యాత్మిక ఒత్తిడి నిశ్శబ్దంగా ఉందని చెప్పడానికి ఇవి సంకేతాలు. సూర్య భగవానుడి కృప ఉంటే ఏ సంకటం నిలబడదు. ఈ రోజున సూర్యదేవుని ప్రసన్నం చేసుకుంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ రోజు తర్వాత కొత్త సమయాన్ని రాయడం మొదలవుతుంది. ముఖ్యంగా రాత్రి దాదాపు 1 గంట తర్వాత మీ ఇంటి వాతావరణంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. అది పైనుండి మీ కోసం కొత్త అధ్యాయం రాయబడుతున్న క్షణం. గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, దైవం మరియు పురుషార్థం రెండు కలిసి ఫలితాన్నిస్తాయని. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మీ పురుషార్థం ఫలించబోతుంది. ఈ మూడవ మహా ప్రకటనను మీ జీవితంలో చెరగని ముద్రగా మార్చుకోవడానికి మేషరాశి వారు ఒక చిన్న పని చేయాలి. ఈ రోజున సాయంత్రం పడుకునే ముందు మీ ఇంటి గుడిలో ఒక మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని ఇలా అనుకోండి: ఓ భాస్కరా, ఓ ఎల్లమ్మ తల్లి, ఈ రోజు నా జీవితానికి కొత్త జన్మగా మార్చండి. నాపై ఉన్న ఏ అదృశ్య సంకటాన్నైనా మీ పాదాల దగ్గర చేర్చుకోండి. లక్ష్మీమాత మీ ఇంటికి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగుతో మీ కష్టాలన్నీ కరిగిపోతున్నట్లుగా భావించండి. ఈ రోజున ఈ పని చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. మూడో మహా ప్రకటన ఇక్కడి నుండి తన పని మొదలవుతుంది. ఏళ్ల తరబడి ఉన్న రోగాలు తగ్గడం మొదలవుతుంది. విడిపోయిన సంబంధాల మధ్య మళ్లీ మాటలు మొదలవుతాయి. ఎక్కడైతే భయం ఉండేదో అక్కడ ఇప్పుడు అవకాశం కనిపిస్తుంది. ఎల్లమ్మ తల్లి సాక్షిగా అంతా శుభమే జరుగుతుంది. ఇంకొక లోతైన విషయం అర్థం చేసుకోండి: గ్రహాల పట్టు మనసు ఓటమిని అంగీకరించినప్పుడు బిగుసుకుంటుంది. కానీ మనసు గీతలోని భావంతో నిలబడితే, కర్మ చెయ్యి, ఫలితాన్ని వదిలే, నేను నీతో ఉన్నాను అని నమ్మితే గ్రహాల పట్టు సరులుతుంది. అందుకే మేషరాశి వారి ఈ రోజు నుండి ఒక ప్రతిజ్ఞ వాక్యాన్ని మీ జీవితంలో చేర్చుకోండి: నేను ఒంటరిని కాదు, నాతో పాటు నా సూర్య భగవానుడు, ఎల్లమ్మ తల్లి, లక్ష్మీమాత మరియు నా ఆత్మ ఉన్నాయి. ఈ వాక్యం వెనుక అనంత యుగాల శక్తి ఉంది. ఈ రోజు వచ్చి ఈ శక్తి నిన్ను అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. మూడవ మహాశక్తి మీకు కేవలం ఆధ్యాత్మిక జాగరణే కాదు, శారీరక జాగరణ కూడా ఇస్తుంది. ఎవరైతే మేషరాశి వారు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో హెచ్చరిక లభిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు తర్వాత మీ ఆరోగ్య చక్రం కూడా సానుకూలంగా తిరుగుతుంది. తనను తాను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండే వారిని భగవంతుడు మారుస్తారు. ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమం అర్థం చేసుకోండి: ఒక పెద్ద కృప కలగబోయే ముందు మీ శ్రమకు పరీక్ష జరుగుతుంది. పైకి చూడడానికి ఇది ఫార్వర్డ్ చేయడం వంటి చిన్న పని కనిపించవచ్చు, కానీ బ్రహ్మాండపు నియమం ఏమిటంటే మీరు ఏ శక్తిని అయితే ప్రపంచంలోకి పంపిస్తారు అదే మీకు తిరిగి వస్తుంది. మీరు వెలుగు సందేశాన్ని, ఆశను, భగవంతుడి నామాన్ని, ముఖ్యంగా ఓం సూర్యాయ నమః అనే నామాన్ని ఎంతమందికి చేరుస్తారో అదే తరంగం మీ జీవితంలోకి ఎన్నో రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. అందుకే మేషరాశి వారి సందేశాన్ని మీ వరకే ఉంచుకోండి. లక్ష్మీమాత మీ ఇంటి తలుపు తడుతుంది. చివరిగా ఈ రోజు సూక్ష్మ శక్తుల గురించి చెప్పుకుందాం. ఈ రోజు మేషరాశి వారికి ఉదయం వేళల్లో సూర్య భగవాను స్మరిస్తూ ఏ పని మొదలు పెట్టినా విజయం తథ్యం. మధ్యాహ్నం వేళల్లో రాహుకాలం ఉంటుంది కాబట్టి అప్పుడు పెద్ద ఒప్పందాలు చేయకండి. ప్రశాంతంగా ఉండండి. ఎల్లమ్మ తల్లిని స్మరించుకోండి. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మే, మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.